హాయ్ అండి. ఈరోజు మీకైతే ఎండి చేపల పులుసు అయితే చూపించాలనుకుంటున్నాను. అవే అండి మెత్తాళ్ళు. అవి శుభ్రం కడుక్కున్నానండి. సొరకాయ, టమాటా, మునక్కాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కోసి నేను పక్క పెట్టుకున్నానండి నీట్గా. అలాగే మెత్తాళ్ళు కూడా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని మళ్ళీ మంచినీళ్ళలో కడుక్కొని వేసుకుంటున్నానండి. గిన్నె అయితే పెట్టుకొని చూస్తున్నారా, మెత్తాళ్ళు అయితే వేస్తున్నాను. శుభ్రంగా కడుక్కోవాలండి. మెత్తాళ్ళు అనేవి ఇసుకగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసుకున్నాము, ఏవైతే కోసుకున్నామో ముక్కలన్నీ. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకుందామండి. ఇంకా తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. 2.5 స్పూను సరిపడ ఉప్పు, 2.5 స్పూను అయితే వేసుకోవాలండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుంటున్నాను. అలాగే సరిపడ కారం అయితే వేసుకుంటున్నానండి. అలాగే తగినంత నూనె అయితే వేసుకుంటున్నానండి. కొంచెం నూనె ఎక్కువే పడాలండి, ఎందుకంటే నీసు వాసన రాదనమాట. అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను నూనె. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి అంతా. చూసారా, కలిపేటప్పుడే నూరు ఊరిపోతుంది కదండి. చాలా బాగుంటుందండి ఎండి చేపల పులుసు అనేది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత చింతపండు అయితే నేను పెట్టుకున్నానండి. అదిగో చూసారా, కొద్దిగా అంటే కొద్దిగా, ఎక్కువైతే వేసుకోకూడదు, పుల్లగా ఉంటుంది. నేనైతే కొద్దిగా వేసాను. అది బాగా చింతపండు పిసుకొని నీళ్ళు అనేది పోసుకుందామండి. అందులో పోసుకుంటున్నానండి. అలాగే 2-3 సార్లు ఆ నీళ్ళు అయితే వేసుకుందామండి, చింతపండు పులుపు అనేది వచ్చేదాకా. ఇంకొంచెం పడుతుందండి పులుసు. మళ్ళీ అదే నేను వేయనండి, ఆ చింతపండునే కలిపి పోస్తాను. పులుపు అనేది ఎక్కువ వేయను అనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఎక్కువ పులుపు అనేది వేయకూడదు, మరి పుల్లగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ పోసుకుంటున్నాను. సరిపోయినాయండి. ఇప్పుడు ఉప్పు అయితే చూసుకుందాం ఒకసారి కలుపుకొని, సరిపోయిందో లేదో అని. కారం, ఉప్పు అది అన్నీ ఉప్పు అయితే సరిపోయిందండి, అన్నీ సరిపోయినాయి. కొద్దిగా మళ్ళీ వాటర్ పోసుకుందాము.
సరిపోతాయండి. ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేశానండి. వేరే ప్లేట్ అయితే తెచ్చాను, ఆ ప్లేటు పట్టలేదు, సరిపోలేదని. ఇది ఒక 15 నిమిషాలు అయితే ఉడకాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ అయితే వెలిగించేసుకున్నానండి. ఇది 15 నిమిషాలు అయితే ఉడకాలి మనకి కర్రీ అనేది. ఉడికిపోయిందండి మనకి కూర. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. చూసారు ఎంత బాగా వచ్చిందండి. హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోవాలండి. అప్పుడు అనేది మనకి కూర అనేది చిక్కదనం బాగా వస్తుంది, ఉడికిద్ది అనమాట. చూసారు ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి. ఒక్క మంట తగలనిచ్చి, అదే ఒక్క మంట ఉడకనిచ్చి ఆఫ్ చేసుకుందాం స్టవ్. అయిపోయిందండి, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది కర్రీ అనేది. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి, లైక్ చేయండి. బాయ్.